కోసం గతంలోనే కలెక్టర్ గారికి కాంప్లైంట్ చేయడం జరిగింది, మంత్రి గారు కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఆ కాంప్లైంట్ తీసుకొని అసలు ఏం జరుగుతుంది, 49 ఎకరాల్లో ఇంత ల్యాండ్ ఉండాలని ఆ ల్యాండ్ కోసం చెక్ చేయడానికి వచ్చిండు. చాలా ధన్యవాదాలు. మల్లారెడ్డి అనేటైన దుర్మార్గము ఈ రోజు నుంచి కాదు. అతనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ 2014లో ఎంపీ అయిన కాడి నుంచి అందరినీ మోసం చేస్తాడు. పేదోడికి ఎవ్వరికి భూమి ఉండొద్దు. ఆయన హేమ ఒకటే, ఎన్నికలు వస్తే ప్రజలలో పైసలు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాలి, ప్రజల భూములు కబ్జాలు పెట్టాలి. ఒక్కతాన పెట్టేది కాదు ఆయన. ఈ మొత్తం నియోజకవర్గంలో మొత్తం ప్రజలందరూ ఖాళీ చేసిపోయినా ఆయనకు సరిపోదు. పేదోడు ఎవ్వడు బతుకోవద్దు. 5 గుంటలు ఉన్నాడు, 10 గుంటలు ఉన్నాడు, ఎవడు బతుకోవద్దు. ఏడ చేసినా ఇదే పెన్షన్ వేస్తాడు. పెన్షన్ పక్క పొట్ట దొంగతనం చేస్తాడు. దొంగలను మనం అన్నామనుకో, గత ప్రభుత్వంలో ఉండి కేసీఆర్ దగ్గర కూర్చుండు, ఈ ప్రభుత్వంలో వచ్చి మా ముఖ్యమంత్రి కాలు మొక్కుతాడు. ఎంత దొంగ అంటే అంత బట్టబాజిగాడు. ప్రతి పేద ప్రజలను మోసం చేయడంలో దిట్ట. ఆ ప్రజలు కూడా అట్లనే నమ్ముతూ ఉన్నారు. కనుక నేను ఒకటే కోరుతా ఉన్నా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు సంపాదించినా నువ్వు సచ్చినాడు కట్టకపోవు. ప్రతి 3 అడుగుల భూమిలో పెడతారు నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నన్ను కానీ, ఇంకా మిగతా ఏ వ్యక్తిని కానీ. పేద ప్రజల జోలికి పోకుండా ఆ 5 గుంటలు 10 గుంటలు ఉన్న భూముల దగ్గరికి పోకమని నేను కోరుతా ఉన్నా. దాంతోపాటు ఇక్కడ ఎస్సీల భూములు కూడా దక్కదు. ఇప్పుడు కార్పొరేషన్ భూమి కూడా దక్కదు. ఇక ఆయన వేసుకుంటే అందుకు రోడ్లు లేవా? బ్రహ్మాండమైన రోడ్లు ఉన్నాయి. మా దాంట్లో కదా రోడ్ వేసేది ఇంత పెద్ద గాని వస్తుంది. 60 గజాలు కబ్జా పెడితేనేమో యాక్షన్ తీసుకుంటాం. 60 గజాలు ఏదన్నా ఈ మంత్రి గారు కానీ, నేను కానీ, ఇంకోవరన్నా కానీ, ఇక్కడ మా పీర్తం కానీ, మా హరివర్ధన్ రెడ్డి కానీ 60 గజాలు ప్రభుత్వ భూములు పెడితే మా మీద కేసులు అవుతాయి. కానీ ఆయన ఎకరాలు పెట్టినా కావు. మరి ఎందుకో ఏందో నాకు అర్థం కావట్లేదు. కనుక నేను ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ ఒక్కటే కోరుతా ఉన్నా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ప్రజలకు మనం చెప్పకపోతే మన ప్రభుత్వం మీద విశ్వాసం కూలిపోతారు. ఉండొచ్చు, కోట్ల ఆస్తి ఉండొచ్చు, అన్ని దొంగతనాలే. లేవాట్లు మారుస్తాము, పట్టా సర్టిఫికెట్లు మారుస్తాము, ఎవరు తిట్టనోళ్ళు ఉండరు. ఎన్ని తిట్టినా ఆయన మీద నువ్వు ఎన్ని మాట్లాడినా ఏమి కాదనుకుంటాడు ఆయన. నాకు ఇంకా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటాడు. కనుక నేను దయచేసి చెప్తున్నా, ఇకనన్నా నీ భాగోతాలు సాధించు, పేద ప్రజల జోలికి రా. ఎస్సీ కార్పొరేషన్ భూమికి కూడా కబ్జా పెట్టినావు. మరి దీని మీద యాక్షన్ తీసుకోమని చెప్పి మంత్రి గారిని, కలెక్టర్ గారిని నేను కోరుతున్నా.